జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇకపై ఆయన కేసులను ప్రతి శుక్రవారం విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. జగన్ కేసులో ట్రయల్ త్వరగా ప్రారంభించాలని కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. డిశ్చార్జ్ పిటిషన్లు త్వరగా తేల్చాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం కోర్టు దృష్టికి కేంద్ర దర్యాప్తు సంస్థ తీసుకొచ్చింది. ఎవరైనా పనిచేస్తున్న సంస్థ బాగుండాలని కోరుకుంటారు. కానీ అతను మాత్రం ఇంటిల్లిపాదికి అన్నం పెట్టే సంస్థకు కన్నం వెయ్యాలని పథకం పన్నాడు. అందుకోసం చేయి తిరిగిన దొంగలను రప్పించి ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. చివరికి చోరీ సూత్రధారి అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి. జూబ్లీహిల్స్ లో దొంగల కాల్పుల ఘటనలో కుట్ర కోణాన్ని పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దొంగల కాల్పుల ఘటనకు ఇంటి దొంగే సూత్రధారని తేలింది. లంగర్ హౌస్ కు చెందిన సమీయుద్దీన్ మాదాపూర్ బిగ్సీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. సంస్థ నుంచి నగదు తీసుకెళ్లే ప్రతినిధి నుంచి డబ్బు దొంగిలించాలని పథకం వేశాడు. ఇలాంటి దొంగతనాల్లో చేయి తిరిగిన అబ్దుల్ బేగ్ మహమ్మద్ ఖదీర్ ను కర్ణాటకలోని గుల్బర్గా నుంచి రప్పించాడు. వారితో సమీకి పాత పరిచయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సొంత సంస్థనే బురిడీ కుట్టించడానికి తన ఇంట్లోనే దొంగలకు ఆశ్రయం కల్పించాడు. విశ్వసనీయ సమాచారంతో సమీ పన్నాగాన్ని తెలుసుకున్న లక్ష్యత దళం పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి ద్విచక్ర వాహనాలపై దొంగలను వెంబడించారు. జూబ్లీహిల్స్ నీరూస్ వద్ద కర్ణాటక కేటుగాళ్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఓ దొంగ జరిపిన కాల్పుల్లో మెట్రో నిర్మాణ కార్మికుడు ధర్మేందర్ గాయపడ్డాడు. జూబ్లీహిల్స్ లో కలకలం సృష్టించిన కాల్పుల కేసులో 2 దుండగుల్ని అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. చోరులను పట్టుకునేందుకు లక్ష్యత దళం సాహసోపేతంగా వ్యవహరించినట్లు ప్రశంసించిన ఆయన దుండగుల్ని పట్టుకునే సిబ్బందికి పురస్కారాలు అందించారు. ఇదంతా కూడా ఒక డ్రామాటిక్గా పోలీస్ పార్టీ అప్రమత్తంగా ఉండి వారు 5 మోటార్ సైకిల్స్ పైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నేరస్తులను వెంబడించి పట్టుకోవడం ద్వారా ఈ నేరస్తులు ముందుకు వెళ్ళి ఇక్కడ అమీర్పేట్ ఏరియాలో క్యాష్ కలెక్షన్ ఇంకా ఎక్కువగా అయిన తర్వాత ఆ ఏజెంట్ దగ్గర నుంచి డబ్బులు రాబరీ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి ప్రాసెస్లో వీళ్ళని పట్టుకుని ఆ రాబరీని ప్రివెంట్ చేయడం జరిగింది. నగదు తరలించే సమయంలో వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలని, దగ్గరలో ఉన్న బ్యాంకుల్లోనే నగదు జమ చేయాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.